హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తేనే మీకు స్టోరీ మీద ఒక క్లారిటీ ఉంటుంది, లేదంటే మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. సో లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఆ వీడియో చూసాక ఈ వీడియోలోకి వచ్చేయండి. ఇక లాస్ట్ వీడియో స్పెషల్గా కామెంట్స్, లైక్స్ ఇచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక స్టోరీలోకి వెళ్తే తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 67. యష్ దీక్ష పేరు అనౌన్స్ చేయగానే ఫనీతో కూర్చున్న విక్రమ్ కూడా దీక్ష పేరు విని షాక్ అవుతుంటాడు. ఇక శృతి విస్తుపోతూ, యష్కి ఏమైనా పిచ్చి పట్టిందా, నా పేరు అనౌన్స్ చేయకుండా దీక్ష పేరు అనౌన్స్ చేశాడేంటి అని అనుకుంటూ షాక్లోనే ఉండిపోతుంది. మైక్ దగ్గర ఉన్న యష్ ఇంకా భావోద్వేగానికి గురవుతూనే వస్తున్న కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటూ అందరూ ఆశ్చర్యంగా ఉండడం గమనించి, మీరు విన్న పేరు కరెక్టే. కొన్నేళ్ల నుంచి దీక్ష అనే నా మనసులో కొలువైన నా దేవతని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటాడు. యష్ మళ్ళీ క్లారిటీతో అదే పేరు చెప్పేసరికి శృతికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. జనాల్లో గుంపుల్లో కలిసిపోయిన దీక్ష కూడా యష్ నోటి వెంట మళ్ళీ తన పేరు వినేసరికి ఒక రకమైన భ్రాంతిలోకి వెళ్తుంది. ధృవ అనే భ్రమలోనే ఉన్న అందరూ కొత్తగా దీక్ష అనే పేరు విని ఇంకా ఆశ్చర్యంలోనే ఉంటారు. వాళ్ళ ఆశ్చర్యాన్ని చీల్చివేస్తూ ఫనీ సంతోషంతో చప్పట్లు కొడుతుంటాడు. అసలు యష్ మనసులో ఉంది ఏంటి, తీయబోయే సినిమా స్టోరీ ఏంటి అనేది ఫనీకి పూర్తిగా తెలుసు కాబట్టి సంతోషంతో పాటు కసిగా కూడా ఆ చప్పట్లు కొడుతుంటాడు. ఆ చప్పట్లు వినగానే నిదానంగా పబ్లిక్ నుంచి కూడా క్లాప్స్ మొదలవుతాయి. శృతికి అక్కడ ఏం జరుగుతుందో తెలియక దిమ్మ తిరుగుతూ షాక్తో చూస్తూ ఉండగానే చప్పట్ల మారుమ్రోత పెరుగుతూ పోతుంటుంది. ప్రభాకర్ గారు, పద్దు, లల్లి, సందీప్, అతని పేరెంట్స్, గిరిధర్ దంపతులు, రోహిత్, అతని భార్య ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతుంటారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో దీక్ష ఆ చప్పట్లని ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటన్నయ్య ఇదంతా అని అడుగుతుంది పక్కన ఉన్న శరత్ని చూస్తూ. తనకి సమాధానంగా శరత్ కూడా నవ్వుతూ చప్పట్లు కొడుతుంటాడు. అది చూసి దీక్ష ఇంకా ఆశ్చర్యపోతుంటుంది. యష్ ఆ చప్పట్లకు కన్నీళ్లతో ఆనందపడుతూ చూస్తుంటాడు. ఇంట్లోనూ, ఆఫీస్లోనూ, షాప్లోనూ టీవీ చూస్తున్న అభిమానులు కూడా అదంతా చూస్తూ ఆశ్చర్యపోతుంటారు. కొన్ని నిమిషాలు ఆ చప్పట్ల మోత అలాగే సాగుతుంది. కొన్ని క్షణాల తర్వాత యష్ కన్నీళ్లు తుడుచుకొని క్లాప్స్ చాలు అన్నట్టుగా రిక్వెస్ట్గా చెయ్యి అడ్డు పెడతాడు. దాంతో అందరూ చప్పట్లు కొట్టడం ఆగిపోతారు. శృతి అదంతా భరించలేక కోపంగా పిడికిలి బిగిస్తుంటుంది. తిరిగి యష్ జనాలు దీక్ష కోసం వెతుకుతూ, ప్లీజ్ దీక్ష, జనాలు ఎక్కడ ఉన్నావో కనిపించు. నువ్వు నా ప్రతి ఈవెంట్కి వస్తున్నావని నాకు తెలుసు. ఈ ఫంక్షన్లో కూడా నువ్వు ఉన్నావు. దయచేసి నువ్వు ఎక్కడ ఉన్నావో కనిపించు దీక్ష అంటూ జనాల్లో వెతుకుతుంటాడు. యష్ మాటలకి దీక్ష ఆశ్చర్యం, కంగారుతో ఎవ్వరికీ కనపడకుండా శరత్ వెనుక నిలబడుతుంది. యష్ చూపులతో పాటు కెమెరాలు కూడా దీక్ష కోసం ఆ జనాల వైపు తిరుగుతుంటాయి. ప్రతాప్ గారు, పద్దు, లల్లి బ్యాచ్ అంతా కూడా అటువైపు తిరిగి దీక్ష కోసం వెతుకుతుంటారు. కానీ దీక్ష అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయంతో ఎవరికంటా పడకుండా శరత్ వెనుక దాక్కుంటుంది. ఆ క్షణం అక్కడ అంతా నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. ఆ దీక్ష ఎవరై ఉంటారని అందరూ కూర్చున్న చోటే వెనక్కి తిరిగి సైలెంట్గా చూస్తుంటారు. అందులో శృతి కూడా నెత్తురు చుక్కలేని మొహంతో చూస్తుంటుంది. యష్ చూపులకి దీక్ష అంతక మైక్ పట్టుకొని ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ, శరత్, నువ్వు ఎక్కడ ఉన్నావో చెయ్యి పైకి లేపు అంటాడు. శరత్ని పిలిచేసరికి దీక్ష ఇంకా షాక్ అవుతూ మరో పక్క కెమెరాలకు కనపడకుండా శరత్ వెనుక నిలబడిపోతుంది. ఇక్కడ ఉన్నాను సార్ అంటూ ఆ జనాల గుంపులో నుంచి శరత్ చెయ్యి పైకి లేపుతాడు. యష్తో పాటు కెమెరాలు, అక్కడ ఉన్న జనాలు అందరి చూపులు ఆ చెయ్యి వైపు చూస్తుంటాయి. శరత్ పక్కనే దీక్ష ఉంటుందని యష్కి తెలుసు కాబట్టి ఇక స్టేజీ మీద కాలు నిలబడక తన ప్రియసఖిని చూడటం కోసం ఫాస్ట్గా స్టేజీ దిగి కిందికి వస్తుంటాడు. కొన్ని కెమెరాలు యష్ని ఫోకస్ చేస్తుంటే కొన్ని కెమెరాలు శరత్ హ్యాండ్ని ఫోకస్ చేస్తుంటాయి. యష్ కిందికి దిగి జనాల్లోకి వెళ్తుంటే ప్రతాప్ గారి బ్యాచ్ మాత్రమే కాకుండా ఫిలిం పెద్దలు, సెలబ్రిటీలు, అభిమానులు అందరూ
కూర్చున్న చోట నుంచి లేచి యష్ వెళ్తున్న వైపు చూస్తుంటారు. వారితో పాటే శృతి కూడా లేవక తప్పలేదు. కొన్ని కెమెరాలు శృతిని కూడా ఫోకస్ చేస్తుంటాయి. శృతి కెమెరాలకు మొహం చూపించలేక, ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటుంది. యష్ శృతి ముందు నుంచే వెళ్తూనే తనని అసలు ఆ క్షణం పట్టించుకోకుండా దీక్ష కోసం ఆతృతగా కనిపిస్తున్న శరత్ చెయ్యి వైపు వెళ్తుంటాడు. యష్ వెళ్తున్న విధానం శృతి చూస్తూనే ఇంకా షాక్ అవుతుంటుంది. యష్ వస్తుంటే గుంపులుగా ఉన్న జనాలు యష్కి దారిస్తుంటారు. అదంతా టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతుంటే పబ్లిక్ ఆసక్తిగా టీవీలకు అతుక్కొని పోయారు. యష్ అలా వస్తుంటే దీక్ష ఇంకా కంగారు పడుతూ, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అంటుంది. కానీ యష్ మనసు ఏంటో శరత్కి పూర్తిగా తెలుసు కాబట్టి దీక్ష కంగారు చూసి, కంగారు పడకమ్మా అంటూ ధైర్యం చెప్తాడు. శరత్ అలా అంటున్న లోపే యష్ వాళ్ళ దగ్గరికి వస్తుంటాడు. దీక్ష ఎవరో చూడాలని అక్కడ ఉన్నవాళ్ళు, ఇళ్లల్లో, ఆఫీసులో కూర్చున్న అభిమానులు కూడా ఎగ్జైట్మెంట్గా చూస్తుంటారు. యష్ వెళ్తున్న వైపే కెమెరాలు కూడా ఫోకస్ చేస్తుండగా యష్ వెళ్ళి కాస్త దూరంలో శరత్కి ఎదురుగా ఉంటాడు. యష్ని చూసి శరత్ పక్కకు తప్పుకోగానే కొంచెం దూరంలో అయోమయంగా ఉన్న దీక్ష యష్ కళ్ళకి కనిపిస్తుంటుంది. యష్కి ఎదురుగా బిక్కుబిక్కుమంటూ నిలబడ్డ దీక్ష వైపుకి కెమెరాలు ఒక్కసారిగా ఫోకస్ చేస్తుంటాయి. తన ప్రియసఖిని చూడగానే యష్ ఇంకా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటూ నిదానంగా తనకు దగ్గరగా అడుగులు వేస్తూ వెళ్తుంటాడు. కానీ దీక్ష ఇంకా అయోమయంలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఉండిపోతుంది. అదంతా చూస్తున్న శృతి భరించలేకపోతుంటుంది. యష్ అడుగులో అడుగు వేసుకుంటూ తనకి కాస్త గ్యాప్తో నిలబడి ఇన్నేళ్ళు తన మీద కష్టంగా అణుచుకుంటూ వస్తున్న అనురాగాన్ని కన్నీళ్ల రూపంలో బయటికి కక్కుతుంటాడు. యష్ కళ్ళలో కనిపిస్తున్న కన్నీళ్లు చూసి దీక్ష కూడా ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటుంది. యష్ తనని చూసే కొద్దీ ఇంకా ఎక్కువ భావోద్వేగానికి గురై వారిద్దరి మధ్య ఉన్న ఆ కాస్త గ్యాప్ కూడా చీల్చుకొని దగ్గరికి వచ్చి ఒక్కసారిగా తనని పట్టుకొని హృదయాన్ని హత్తుకొని కన్నీటి పర్యమవుతుంటాడు. దీక్ష మాత్రం ఆ పరిణామానికి కొయ్యబారిపోతుంది. యష్ చేతులు ప్రాణంగా దీక్ష వెన్ను నిమురుతుంటాయి. తన నీడను కూడా సహించలేని యష్ తనని అలా దగ్గరికి తీసుకొని హృదయానికి హత్తుకొని వెన్ను నిమరడం చూసి దీక్షకి ఇంకా ఏమీ అర్థం కాక స్పందన లేకుండా స్తంభించిపోయి ఉంటుంది. అలా ఆ రెండు ప్రేమ హృదయాలు కెమెరా కంట్లో బందీ అవుతుంటాయి. అప్పటి వరకు వారిద్దరిని చూస్తూ నిలబడ్డ అభిమానులు, సెలబ్రిటీలు యష్ తనని హక్ చేసుకోగానే ఈసారి ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతుంటారు. దీక్ష చేస్తున్న ఆఫీస్లో కూడా స్టాఫ్ మెంబర్స్ కూర్చొని ఆ ప్రోగ్రాం చూస్తుంటారు. స్నేహ కూడా ఆనందంతో కన్నీళ్లు పెడుతూ ఆ దృశ్యాన్ని చూస్తుంటుంది. మొదట్లో ప్రతాప్ గారు ఉండే కాలనీ వాళ్ళు కూడా టీవీలో వాళ్ళని చూసి సంతోషపడుతుంటారు. పుల్లమ్మ కూడా ఆ దృశ్యాలను చూస్తూ చప్పట్లు కొడుతుంటుంది. కొడుకు కోడల్ని అలా చూసుకుంటున్న ప్రతాప్ గారికైతే సంతోషంతో కన్నీళ్ళు ఆగడం లేదు. లల్లి కూడా దీక్ష మీద ఉన్న ప్రేమతో కన్నీళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతుంటే సందీప్ తనని పట్టుకొని చిన్న నవ్వు నవ్వుతుంటాడు. అన్నయ్యని వదినని ఇలా చూడాలని ఎప్పటినుంచో ఆశపడుతున్నాను సందీప్ అని అంటుంది లల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ. ఇక వాళ్లకు మంచి రోజులు వచ్చాయి లల్లి అంటూ సందీప్ భార్య కన్నీళ్లు తుడుస్తాడు. ప్రతాప్ గారు కన్నీళ్లు పెడుతుంటే గిరిధర్ ప్రతాప్ గారి భుజం మీద చెయ్యి వేసి సముదాయిస్తుంటాడు. రోహిత్ కూడా వాళ్ళని చూస్తూ ఇన్నాళ్ళు యష్ పడిన కష్టమంతా ఈ రోజుతో పోయింది అని అనుకుంటాడు. పద్దు అంతే భావోద్వేగంతో కన్నీళ్లు పెడుతుంటే గిరిధర్ భార్య తన భుజం చుట్టూ చేయి వేసి తడుతుంది. ఇన్నాళ్ళు కష్టంగా తనని ఎడబాటు చేసుకున్న యష్ ఆ ఎడబాటుని వదిలేసి ప్రాణంగా తనని హృదయానికి హత్తుకొని ఇంకా కన్నీళ్లు పెడుతుంటే దీక్ష మాత్రం ఇంకా అదే అయోమయ పరిస్థితిలో ఉండిపోతుంది. కానీ యష్ని పట్టుకోవాలనే ధైర్యం చేయలేకపోతుంటుంది. కొన్ని క్షణాలకి యష్ కన్నీళ్లు తుడుచుకొని తనని ఎదురుగా నిలబెట్టుకొని చూస్తుంటాడు. దీక్ష ప్రశ్నార్థకంగా యష్ వైపు చూస్తుంటే యష్ తన వైపు అనురాగంతో చూస్తూ తన కళ్ళ వెంట వస్తున్న కన్నీళ్లు తుడిచి, ఇప్పటి వరకు నువ్వు పడిన మానసిక వేదన, పెట్టిన కన్నీళ్లు చాలు దీక్ష. ఇక నీ మొహంలో నవ్వు చూడాలనుకుంటున్నాను కానీ ఈ కన్నీళ్లు చూడాలనుకోవడం లేదు అంటూ తన మొహాన్ని దోసెట్లోకి తీసుకొని ప్రేమగా తన నుదుటిన చుంబిస్తుంటాడు.
ఆ ముద్దు స్పర్శతో యష్ తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో దీక్ష మనసుకి ఆ క్షణం అర్థమవుతుంటుంది. టీవీలో యష్ తనని అలా ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంటుంది. అదంతా చూస్తున్న శృతి నిప్పుల మీద నిలబడినట్టుగా మండిపోతుంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ పక్కన నిలబడ్డ శరత్‌కి కూడా కన్నీళ్ళొస్తుంటాయి. యష్ తనని ముద్దు పెట్టుకుంటున్న తర్వాత తనని అపురూపంగా దగ్గరకు తీసుకొని చూస్తూ తల నిమురుతుంటాడు. యష్ తన మీద చూపిస్తున్న ప్రేమకి దీక్ష ఇంకా షాక్ అవుతూనే, "ఏమిటి యష్ ఇదంతా?" అని అడుగుతుంది. "నీకు అన్ని విషయాలు తర్వాత తెలుస్తాయి దీక్ష" అంటూ తన భుజం చుట్టూ చేయి వేసి, "స్టేజీ మీదకి వెళ్దాం రా" అని అంటాడు. ఇంకా అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని అయోమయంలో ఉన్న దీక్ష అందరి ముందు స్టేజీ మీదకి అనగానే కాస్త భయపడుతూ జంకుతుంటుంది. "నేనున్నాను కదరా, భయపడకు" అంటూ లాలనగా చెప్పి తనని తీసుకెళ్తుంటాడు. శృతి పక్క నుంచే ఆ ఇద్దరూ అలా వెళ్ళటం జరుగుతుంటుంది. అక్కడే ప్రతాప్ గారు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి యష్ తన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్తాడు. పద్దు ఒక్కసారిగా దీక్షను హగ్ చేసుకొని కన్నీళ్లు పెడుతూ, "ఈ క్షణాల కోసం మేమందరం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామమ్మా" అంటుంది. పద్దు మాటలు కూడా దీక్షకి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. శృతి వాళ్ళని చూసి కూడా షాక్ అవుతూ, "అంటే ఇన్ని రోజులు వీళ్ళందరూ నా దగ్గర నటించారా?" అని అనుకుంటుంది మనసులో. "వదినా" అంటూ లల్లి కూడా దీక్షను హగ్ చేసుకొని కన్నీళ్లు పెడుతుంటుంది. "నేనంటే మీ అందరికీ ఇంకా ఇష్టం ఉందా లల్లి?" అని అడుగుతుంది దీక్ష అర్థం కానట్టుగా చూస్తూనే. "నీ మీద ఇష్టం ఎప్పుడు తగ్గిపోయింది వదినా? ఇప్పుడు లేదనుకోవడానికి" అని అడుగుతుంది లల్లి. దీక్ష అర్థం కానట్టుగా సందీప్ వైపు చూస్తుంటుంది. "అవునక్క" అన్నట్టుగా సందీప్ కళ్ళతో సమాధానం చెప్తాడు. ఫనీ కూడా అదంతా చూసి సంతోషపడుతూ, "ఈ సంతోష సమయంలో నా ఫైర్ బ్రాండ్ కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండేదో" అని ఆశపడుతుంటాడు. సాధ్వి కూడా దీక్షని అప్పుడే చూడటం కాబట్టి తనని తీక్షణంగా చూస్తుంటుంది. ప్రతాప్ గారు కోడల తల నిమురుతూ, "నా బంగారు తలని స్టేజి మీదకి తీసుకువెళ్ళి అందరికీ పరిచయం చెయ్యి యష్" అంటాడు. "అలాగే నాన్న" అంటూ యష్ తన భుజం చుట్టూ చెయ్యి వేసి స్టేజి మీదకి తీసుకొని వెళ్తుంటాడు. వాళ్ళిద్దరూ ఎటు వెళ్తే అటు కెమెరాలు ఫోకస్ చేస్తుంటాయి. అదంతా చూస్తున్న శృతికి మాత్రం దిమ్మ తిరుగుతుంటుంది. యష్ దీక్షను తీసుకొని మైక్ దగ్గరికి వెళ్ళి, "మీకు స్ట్రబుల్ ఇచ్చి ఉంటే క్షమించండి. దయచేసి అందరూ కూర్చోండి" అంటాడు. అందరూ మరొకసారి వారికి అభిమానంగా చప్పట్లు కొట్టి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుంటారు. యష్ తన భావోద్వేగం నుంచి పూర్తిగా కంట్రోల్ అయ్యి కాస్త దూరంలో జంకుతూ నిలబడి ఉన్న దీక్షను దగ్గరికి తీసుకొని, "షీ ఈజ్ దీక్ష. కొన్నేళ్ల నుంచి నా హృదయంలో నిలిచిపోయిన నా ప్రాణదేవత" అంటూ అందరికీ పరిచయం చేస్తాడు. యష్ మాటలకి దీక్ష ఇంకా కొత్తగానే వింటూ ఉంటుంది. అప్పటి వరకు ఎమోషనల్ అయిన యష్ ఇన్నాళ్ళు మోస్తున్న భారం దిగిపోయినట్టుగా శ్వాసను గట్టిగా వదిలి కాస్త గొంతు సవరించుకొని మళ్ళీ తిరిగి మాట్లాడుతూ, "నేను సినిమా హీరో కావాలని తన కోరిక. నేను బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకోవాలని తన ఆశ. తన మీద నాకున్న ప్రేమ, గౌరవంతో తన కోరికని, ఆశని నెరవేర్చాను" అంటాడు. ఇన్నాళ్ళు శృతి కోసమే హీరో అయ్యాడని భ్రమలో ఉన్న దీక్ష ఇప్పుడు ఆ మాటలు వింటూ ఆశ్చర్యపోతుంటుంది. శృతికి ఆ మాటలు ఏవి మింగుడు పడటం లేదు. తనకి కూడా అంతా షాకింగ్లా ఉంటుంది. తను పొందాల్సిన ఆ గౌరవాన్ని దీక్ష పొందుతుంటే తట్టుకోలేకపోతుంటుంది. యష్ ఆరాధనగా దీక్ష వైపు చూసి తర్వాత పబ్లిక్ని చూస్తూ, "నిజానికి నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు అంటే 7 ఏళ్ల క్రితమే నాకు ఇష్టం లేకుండా దీక్షతో నా వివాహం జరిగింది. నా వివాహం జరిగిన సంవత్సరంలోపే తను నా మీద చూపించే ప్రేమనురాగాలతో నా మనసులో స్థానం సంపాదించుకుంది" అంటాడు. ఆ విషయం గుర్తించలేని దీక్ష యష్ మాటలకు ఆశ్చర్యంగా, ప్రశ్నార్థకంగా చూస్తుంటుంది. యష్ తన మొహంలో ఉన్న భావాన్ని అర్థం చేసుకొని నిజం అన్నట్టుగా చిరునవ్వు చిందిస్తూ కన్ను రెప్పల సైగతో చెప్తాడు. ఆ మాటలకి శృతికి ఇంకా మైండ్ పనిచేయక పిచ్చెక్కిపోతుంటుంది. వాళ్ళ గురించి తెలియని మిగతా అందరికీ యష్ మాటలు షాకింగ్లా ఉంటాయి. యష్ మళ్ళీ తిరిగి మాట్లాడుతూ, "మా వివాహం జరిగిందే గానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు డివోర్స్ అయ్యాయి. ఇప్పుడు ఆ విడాకులు రద్దు చేస్తూ త్వరలో రాబోతున్న
మా వివాహ యానివర్సరీ రోజున తిరిగి తనని మళ్ళీ వివాహం చేసుకోబోతున్నాను అని చెప్తాడు. ఇక ఆ మాట ద్వారా శృతికున్న ఫ్యూజులన్నీ పూర్తిగా ఎగిరిపోయి తన లైఫ్ కొలాప్స్ అయిపోయిందని అర్థమవుతుంది. తిరిగి యష్ మాట్లాడుతూ, ఇక మిగిలిపోయిన మీ అనుమానాలకి నేను ఇక్కడ కాస్త క్లారిటీ ఇస్తే రాబోయే నా సినిమాతో పూర్తి క్లారిటీ ఇస్తాను. ఇంతవరకు నా సినిమాలో నేను ఎవరికీ లిప్ కిస్ చేయలేదు. చేసినట్టు మీకు అనిపిస్తే అవి కేవలం గ్రాఫిక్స్ మాత్రమే. సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా నేను దీక్షకు తప్ప ఎవరికీ ముద్దు పెట్టలేదు. అంటే నాకు ఎవరితోనూ ఎఫైర్ లేదు. ఫిజికల్ రిలేషనూ లేదు. ఒక్క టైంలో పలానా హీరోయిన్‌తో నాకు ఎఫైర్ ఉంది అని నేనే చెప్పాను. ఎందుకు చెప్పాను అనేది దానికి కారణాలు నేను తీయబోతున్న సినిమాలో చూపిస్తాను అంటాడు. ఆ మాటలకి దీక్ష ఇంకా ఆశ్చర్యపోతూ చూస్తుంటుంది. నాకు ఎవరితోనూ ఎఫైర్ లేదని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా కాబోయే భార్య, నా ఫ్యామిలీ నమ్మితే చాలని అనుకుంటున్నాను అని అంటాడు దీక్ష వైపు దీనంగా చూస్తూ. యష్ నిజమైన వ్యక్తిత్వానికి ప్రతాప్ గారు, పద్దు గర్వపడుతుంటారు. మేము చేయబోతున్న సినిమా గురించి త్వరలో ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమా దేని గురించి తీస్తున్నామనే దాని మీద ఒక క్లారిటీ ఇస్తాను. ఇక ఈరోజు నా అనుభవాల్ని ఇక్కడ పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ సినీ ఇండస్ట్రీకి మరియు నన్ను సత్కరించిన సినీ పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన నా అభిమానులకు, టీవీలో మమ్మల్ని చూస్తున్న అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అని అంటూ చేతులు జోడిస్తాడు. అందరూ చప్పట్లు కొట్టి వాళ్ళిద్దరిని అభినందిస్తూ లేస్తారు. కొన్ని క్షణాలకు యష్ దీక్షతో కలిసి ఆ డయాస్ దిగి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. అందరూ దీక్షని దగ్గరికి తీసుకొని అభిమానిస్తారు. వాళ్ళందరూ తనని అంతగా ప్రేమించడం తనకి ఇంకా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇక దీక్షని కారు వరకు పంపించొస్తాను నాన్న అంటాడు యష్. సరే యష్ అంటాడు ప్రతాప్ గారు కోడలు తల నిమురుతూ. పద దీక్ష అంటూ యష్ తన భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్తుంటే ఆ కుటుంబం సంతోషంతో చూస్తూ ఉండిపోతుంది. వచ్చిన పబ్లిక్ అంతా బయలుదేరుతూ ఉంటారు. పబ్లిక్ ఎక్కువగా ఉండటంతో యష్ బౌన్సర్స్తో కలిసి దీక్షను పట్టుకొని బయట ఉన్న శరత్ కార్ దగ్గరికి వస్తాడు. శరత్ కార్ దగ్గర రెడీగా ఉంటాడు. శరత్తో మీ ఇంటికి వెళ్ళు దీక్ష అంటాడు యష్. అసలు నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి యష్? నాకు ఇంకా అయోమయంగా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు అని అంటుంది. యష్ తన మొహాన్ని చేతులకు తీసుకొని తర్వాత అన్నీ వివరంగా తెలుస్తాయి. ఈ క్షణం నుంచి ఇక నువ్వు దేనికి బాధపడనక్కర్లేదు, ప్రశాంతంగా ఉండు అని చెప్పి తన నుదుటిన ముద్దు పెట్టుకొని తల నిమురుతూ దీక్షని జాగ్రత్తగా తీసుకెళ్లి శరత్ అని అంటాడు. అలాగే సార్ అంటాడు శరత్ సంతోషంతో కారులో కూర్చుంటూ. అదంతా చూస్తున్న పబ్లిక్ వాళ్ళని ఫోన్లో వీడియో ఫొటోస్ తీస్తుంటారు. యష్ తన మీద అంతగా ప్రేమాభిమానాలు చూపించడం చూసి దీక్ష ఇంకా ఆశ్చర్యపోతూనే ఉంటుంది. యష్ కార్ డోర్ తీసి తన్ని జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టి తన చేయి పట్టుకొని చెప్పాను కదా, ఎలాంటి ఆలోచనలు కన్నీళ్లు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అని అంటాడు. సరే అన్నట్టుగా దీక్ష అమాయకంగా చూస్తూ తల ఊపుతుంది. యష్ కారు డోర్ వేయగానే కారు ముందుకు వెళ్ళిపోతుంది. యష్ ఆ కారు వైపు చూస్తుండగానే కాస్త దూరం నుంచి యష్ అని శృతి పిలుస్తూ వస్తుంటుంది. ఆ పిలుపుతో యష్ తన వైపుకు తిరుగుతాడు. శృతి దగ్గరికి వచ్చి ఏంటి యష్ ఇదంతా, నువ్వు ఏం చేశావో నీకన్నా అర్థమవుతుందా అని అడుగుతుంది. ఆ మరుక్షణమే యష్ చేతి దెబ్బ శృతి చెంపన గట్టిగా తగులుతుంది. ఆ దెబ్బకి శృతి విస్తుపోయి చూసేలోపే యష్ గ్యాప్ ఇవ్వకుండా మరో చెంప కూడా పగలగొడతాడు. యష్ తనని అలా కొట్టడం పబ్లిక్ ఫోన్లో మీడియా కెమెరాలో కూడా పడుతుంది. దూరంలో నుంచి విక్రమ్ అదంతా చూస్తూ భయంగా అక్కడే ఆగిపోతాడు. ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.